అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో నేను బీన్స్‌కాయ మసాలా కర్రీ ఎలా చేసేయాలో చూసేస్తున్నానండి. మామూలుగా నేను ఎప్పుడు బీన్స్‌కాయ ఫ్రై చేసేవాడిని. ఈరోజు మసాలా కర్రీ కొంచెం చూసేస్తున్నాను. దానికోసం ముందుగా కట్ చేసి క్లీన్ చేసుకొని ఒక ప్లేట్‌లో బీన్స్ అనేది తీసేసాను. తర్వాత పోపు వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసి పాన్‌లో దానికి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, నెక్స్ట్ టమోటా వేసి బాగా బాయిల్ చేస్తానండి. ఇది ఇంకా మనకు తెలిసిందే, ఎవ్రీ వీడియోలో నేను చెప్తూనే ఉంటానబ్బా. బాయిల్ చేయడం ఎంతవరకు బాయిల్ చేస్తామంటే అది బాగా టమోటా చెదిరిపోయేంత వరకు, ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేస్తాను. ఇలా బాయిల్ చేసిన తర్వాత పక్కనే పెట్టుకున్న, అంటే బౌల్లో పెట్టుకొని ఉంటాను కదా ప్లేట్లో. సో క్లీన్ చేసినటువంటి బీన్స్ ముక్కల్ని తీసి దీంట్లో వేస్తాను. దీంట్లో వేసి గరిటె సహాయంతో బాగా కలయదిప్పుతానబ్బా. ఇలా చూసినట్లయితే ఇలా వచ్చేస్తుంది. ఈ బీన్స్ కూడా మనకు దాదాపు ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఆయిల్లో బాయిల్ చేయించాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే పసుపు, ఉప్పు తగినంతగా వేసి కలయదిప్పాలి. ఆ తర్వాత నేను కారపొడి కొంచెం, ధనియాల పొడి కొంచెం వేస్తున్నాను. ఇలా వేసి బాగా దీన్ని గరిటె సహాయంతో కలయదిప్పి మిక్స్ చేస్తానండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీని తర్వాత నేను ఎక్స్ట్రా కొంచెం ఏం చేస్తానంటే పప్పుల పొడి, మేము శనగగింజల పొడి అంటాం, పప్పుల పొడి వేస్తానండి. పప్పుల పొడి కూడా వేస్తే ఇది కొంచెం గ్రేవీ పెట్టడానికి బాగుంటుందనే ఉద్దేశంతో నేను దీన్ని కూడా యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసి బాగా కలయి తిప్పేసి దాంట్లో కొంచెం వాటర్ అనేది వేసి నేను ఈ బీన్స్ అనేది దాదాపు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకబెడతానండి. ఈ 10 నిమిషాలు ఎందుకు అంటే, నేను బిఫోర్ కర్రీని బీన్స్ అనేది ఈసారి ఉడకబెట్టలేదు, డైరెక్ట్గా నేను కర్రీలోనే ఉడకబెడతామనే ఉద్దేశంతో అన్నీ కలిపి ఈ పాన్లోనే ఉడకబెట్టేస్తాను. అలా 10 నిమిషాలు ఉడకబెడితే కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారుగా బాగా అనేది ఉడకబెడుతున్నాను నేను. ఇలా ఉడకబెట్టిన తర్వాత మధ్యలో ఒకసారి ప్లేట్ అనేది పక్కన తీసి నేను దాన్ని ఒకసారి కలయి తిప్పుతున్నానండి కిందకి మీదకి, ఎందుకంటే కింద మాడకుండా చూసుకోవాలి. కర్రీ రెడీ అయిపోతుంది.